చూడండి బాబు, చూడండి మీ అభిమాన ఛానల్ లైఫ్ ఫేస్ జిందగీలో సరికొత్త సినిమా ప్లేయర్స్ ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు నాలుగు నాలుగు. ఈ డైలాగ్ ఎందుకు చెప్పాను గుర్తుపెట్టుకోండి. ప్లేయర్స్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వబోతున్న సినిమా అండి, మీరు ఖచ్చితంగా చూడాలి. ఇది కేవలం ఈ ఛానల్లో మాత్రమే ఉంది, ఏ థియేటర్స్లో రిలీజ్ అయ్యదు. ప్లేయర్స్ అనేది ఈ సినిమాకి ఎంత పర్ఫెక్ట్ టైటిల్ అంటే, దే ఆర్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇదేంటబ్బా, మోస్ట్ పాపులర్ స్పోర్ట్ అంటే ఏంటి? ఫుట్బాల్. అచ్చచ్చచ్చ, దాన్ని మించిందండి. ఫుట్బాల్ ఇవన్నీ ఓకే, అందరికి తెలిసిందే, వాళ్ళు బంతులతో ఆడుకుంటారు, వెరీ నార్మల్, ఎవరైనా ఆడుకుంటారు. కానీ ద మోస్ట్ అండర్ రేటెడ్ బట్ వెరీ 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 బిగ్గెస్ట్ గేమ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇస్ జీవితాలతో ఆడుకోవడం అండి. జీవితాలతో ఆడుకునే ఆట కంటే పెద్ద గేమ్ ఏదైనా ఉంటుందా? అందుకే దే ఆర్ ద ప్లేయర్స్. అండ్ ఈరోజు మనం ఆ సినిమా చూడబోతున్నాం. కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంశీ, అండ్ హీరో వచ్చి నరేందర్ రెడ్డి, హీరోయిన్ వచ్చి ద్రౌపది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి, లాస్ట్ వరకు చూడండి, మస్తు ఉంటుంది. కట్ చేస్తే అండి, హీరో వచ్చి నరేందర్ రెడ్డి అనేవాడు ఒక మేనేజర్గా వర్క్ చేస్తుంటాడు ఒక క్లినిక్లో. సడన్ గా ఆయనకు ఒక బుద్ధి పుడుతుంది, అరే ఎన్ని రోజులు ఇదే జీతంతో బతకాలి, నేను లైఫ్లో ఏదైనా గొప్పగా సాధించాలి అని అనుకుంటాడు. తప్పే లేదు. అలానే మన హీరోయిన్ వచ్చి ఆల్రెడీ షీఈస్ మ్యారీడ్ టు సమ్వన్ హూ డిడ్ ఎంబీబీఎస్. హీరోయిన్ వచ్చి బీడీఎస్, తిన పేరేమో ద్రౌపది. నరేందర్ రెడ్డి ఫ్రెండ్స్. నరేందర్ రెడ్డి వచ్చి ద్రౌపది మనం ఒక క్లినిక్ పెడదాం, ఇప్పుడు ఫుల్ ట్రెండ్. ఎందుకంటే జనాలకి నేను తెల్లగా అవ్వాలి, నేను లావు తగ్గాలి, దగ 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 మెరిసిపోవాలి, సన్నగా అయిపోవాలి, జుట్టు ఫుల్గా వచ్చేయాలి, ఇలాంటి బలహీనతలు చాలా ఉన్నాయి. మనం వాటిని ఎన్కాష్ చేసుకుందాము, కొడితే కుంభస్థలాన్ని కొడదాము, ఎదిగిపోతాం లైఫ్లో అని అన్నారు. కానీ ద్రౌపదికి ఒక డౌట్ వచ్చింది, అరే నేను బీడీఎస్ కదా, బీడీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, సో నాకు దీనికి ఏమన్నా సంబంధం ఉందా, మనం ఎలా నడుపుతాము, నడిపితే దొరికిపోతాం కదా అంటే, అబ్బే లేదు కదా, దొరికిపోకుండా నేను చూసుకుంటా కదా, నువ్వు నా పక్కన నిల్చో నేను చూసుకుంటా అంట. సరే ఏముంది, ఫ్రెండ్ నమ్మి గట్టిగా స్టార్ట్ చేద్దాం అనుకుంటా. నరేందర్ రెడ్డి ఒకటి చెప్తాడు, ఫస్ట్ ఒక బ్యూటీ పార్లర్గా రన్ చేద్దాము, ఇవన్నీ సర్జరీలు అవన్నీ పెట్టుకోకూడదు, తర్వాత మెల్లమెల్లగా ఆ సర్జరీ ఈ సర్జరీ అవి ఇవి చూద్దాము, మనం ఎవడన్నా పట్టుకుంటే అప్పుడు చూద్దామని అనుకుంటాడు. బ్యూటీ పార్లర్గా స్టార్ట్ అయ్యి అలా మెల్లమెల్లగా మేము ఈఆర్పీలు చేస్తాము, బోటాక్స్ ఇంజెక్షన్లు వేస్తాము, మిమ్మల్ని సన్నగా చేస్తాము, మీ స్కిన్ని దగదగా మెరిసేలా చేస్తాము, పర్మనెంట్ ఐబ్రోస్ చేస్తాము, పర్మనెంట్ మేకప్లు చేస్తాము, అవి ఇవి అన్ని ఇంక్లూడ్ చేస్తారు. జనాలు కూడా మంచి క్లినిక్ లానే ఉంది, వెళ్దాం అనుకుంటారు. కానీ ఒకటండి, చాలా మందికి ఐడియాలు ఏంటంటే, స్కిన్ అండ్ హెయిర్ ఎవరు చేయగలరంటే ఓఎంఎఫ్ఎస్ ఎవరు చేయగలరు? బీడీఎస్ చేసిన వాళ్ళు ఓఎంఎఫ్ఎస్ చేయగలరు. నెక్స్ట్ డర్మటాలజిస్ట్ చేయగలరు. ప్లాస్టిక్ సర్జన్. స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ రన్ చేయడానికి ఈ ముగ్గురికే ఎలిజిబుల్ ఉంది. ఎంబీబీఎస్ చేసిన, బీడీఎస్ చేసిన, లేకపోతే ఎవరైనా కానీ ఈ ముగ్గురికి అసిస్ట్ చేయడానికి మాత్రమే ఎలిజిబుల్, అండ్ దే ఆర్ కాల్డ్ టెక్నీషియన్స్. ఈవెన్ ఇఫ్ యూ హావ్ డన్ ఎంబీబీఎస్, ఈవెన్ ఇఫ్ యూ హావ్ డన్ బీడీఎస్, యూ ఆర్ కాల్డ్ డాక్టర్, బట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ ఆల్ దిస్ స్టఫ్. ఫస్ట్ వీళ్ళు ఒక బ్రాంచ్గా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి 4 బ్రాంచ్లు ఎదిగిపోయారంటే గ్రేట్ ఎవల్యూషన్. అంటే పుష్ప ద రైజ్ లాగా ఒక బ్రాంచ్, 2వ బ్రాంచ్, 3వ బ్రాంచ్, 4వ బ్రాంచ్. అందుకే 1 1 1 2 2 2 3 3 3 4 అని చెప్పింది దీనికే. 4 బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ద్రౌపది వాళ్ళ హస్బెండ్ కూడా హ్యాపీ, నరేందర్ రెడ్డి కూడా హ్యాపీ, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండ్ దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ. మనం కరెక్ట్ గా చేస్తున్నప్పుడు ఎవడు మనల్ని పాయింట్అవుట్ చేయడు, కానీ మనం ఎదిగేటప్పుడు అందరి కళ్ళు మన మీద పడతాయి. అలానే పాపం వీళ్ళు ఎదుగుతున్నారండి, కష్టపడి మన హీరోయిన్ లైఫ్లో ఎదుగుతున్న 4 బ్రాంచ్లు పెట్టారు, లాక్స్ ఎర్న్ చేస్తున్నారు, అది మెయిన్ ప్లేసెస్లో పెట్టారు. ఇదంతా స్టోరీ సినిమాలో ఒక సిటీ అనుకోవాలి కదా, హైదరాబాద్ బేస్ అనుకుందాం. హైదరాబాద్ అయితే కనెక్టింగ్ ఏరియాస్ మనకు చాలా ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో ఈ స్టోరీ అంతా రన్ అవుతుంటుంది. కొన్ని సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. అట్లనే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఈ మూవీలో ఉంది, ఆ క్యారెక్టర్ పేరు అరుణిమ వచ్చి మీరు అన్ని కరెక్ట్గా చేస్తున్నారా అని పాయింట్అవుట్ చేసింది. ఎందుకంటే తన దగ్గర కొంతమంది వచ్చి చెప్పుకున్నారు, ఎందుకంటే అరుణిమ వేరే క్లినిక్స్ మీద ఆల్రెడీ ఫైట్ చేస్తుంటారు, ఇలా తప్పులు జరుగుతున్నాయి, అవి ఇవి జరుగుతున్నాయి అని పాయింట్అవుట్ చేస్తారు. అలాంటి సమయంలోనే సరే ఈ క్లినిక్ కూడా కరెక్ట్గా రన్ అవుతుందో లేదో అని ఎందుకో ఒకసారి రీసెర్చ్ చేస్తే తనకు కొన్ని నిజాలు బయటకు తెలిసాయి. మనకు బ్యాక్ ఎండ్లో తెలుసు ఏంటి నిజాలు అని. సో అరుణిమకు తెలియదు, అరే కరెక్ట్గా జరుగుతున్నాయో లేదో అని తవ్వుతుంటే తనకు చాలా రహస్యాలు బయటకు తెలిసాయి, తనకు చాలా ఫ్యాక్ట్స్ తెలిసాయి. ప్రొవిజన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ 2 వేరే ఉంటాయండి. దానికి డిఫరెన్స్ ఏంటో చెప్తా. ప్రొవిజన్ అంటే ఏంటంటే, మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాక ఇంటర్న్షిప్ చేయాలి అంటే ప్రొవిజన్ ఇస్తారు, అది టెంపరీ రిజిస్ట్రేషన్. సో ఆ టెంపరీ రిజిస్ట్రేషన్ ఎంతవరకు 1 year వరకు ఉండొచ్చు. అంటే అంత లోపల మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తే ఆ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని యూ కెన్ మేక్ ఇట్ అప్ యాజ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్. మీరు జస్ట్ ప్రొవిజనే అప్లై చేసుకొని జస్ట్ మీకు ఐడి వస్తుంది,
దాని మీద ఇఫ్ యూ రన్ అ క్లినిక్ ఇట్స్ ఇల్లీగల్. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే దాన్ని సీజ్ చేయడానికి సర్వ హక్కులు మన గవర్నమెంట్ కానీ మెడికల్ కౌన్సిల్కి కానీ ఇవి చాలా ఉన్నాయి. ఇలా తవ్వుకుంటూ పోతే తెలిసింది ఏంటంటే వాళ్ళు జస్ట్ అప్లై చేశారు, అంటే ప్రొవిజన్ మీద రన్ చేశారు క్లినిక్ని, అంటే ఇట్స్ ఇల్లీగల్. ప్రొవిజన్ మీద ఎవరన్నా రన్ చేస్తారా? రన్ చేయకూడదు, కానీ వీళ్ళు రన్ చేశారు. ఇలా ఏమీ పర్మిషన్స్ లేకుండానే ఇవాళ 5 years రన్ చేసేసారు. కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, ఐదర్ మనీ ఇచ్చి మేనేజ్ చేస్తారు. మనం ఇన్ని 5 years రన్ చేసి 4 branches రన్ చేశారంటే ఎంతో కొంత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి, గట్టి పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. కౌన్సిల్లో కూడా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ తెలుసు, వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు. అరుణిమ గారు మామూలుగా రీసెర్చ్ చేస్తుంటే తెలిసిందంటే ఒక చోట 15 May వాళ్ళ క్లినిక్ని సీజ్ చేశారు. అంటే 2012లో క్లినిక్ స్టార్ట్ చేశారు. 5 years సక్సెస్ఫుల్గా రన్ చేశారు. 15 May 2017లో రైడ్ జరుగుతుంది. పేపర్స్లో కూడా వస్తుంది, అరే వీళ్ళకి రైడ్ జరిగింది మూసేశారు. ఎందుకంటే ఒక క్లినిక్ ప్రాపర్గా రన్ అవ్వాలంటే వాళ్ళకి ప్రాపర్ లైసెన్సింగ్ ఉండాలి, ప్రాపర్ సర్టిఫికేషన్స్ ఉండాలి, ప్రాపర్ మెడికల్ రికార్డ్స్ ఉండాలి. అంటే ఒక పేషెంట్ యొక్క రికార్డ్ వాళ్ళ దగ్గర మినిమం 3 years ఉండాలి. హైజీన్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ లైసెన్సింగ్ ఉండాలి. అండ్ నేను చెప్పినట్టు స్టార్టింగ్లో OMFS కానీ, డర్మాట్ కానీ, ప్లాస్టిక్ సర్జన్ కానీ ఈ ముగ్గురే ఆపరేట్ చేయగలరు. వాళ్ళు కాకుండా ఎవరైనా ఆపరేట్ చేసినట్టు మెడికల్ కౌన్సిల్కి తెలిస్తే వాళ్ళు లేపేస్తారు. ఎంత మేనేజ్ చేసినా ఎక్కడో ఒక చోట ఎవడో ఒకటి గట్టి ఆఫీసర్ దొరుకుతారు కాబట్టి. సో ఒక సిన్సియర్ ఆఫీసర్ వచ్చాడు, రైడ్ చేశారు, దొరికిపోయారు, మూసేశారు. కానీ మన హీరోయిన్ చెప్పా కదండి, ఓ రేంజ్ తోపులు. ఇన్ని సంవత్సరాలు మేనేజ్ చేస్తున్న వాళ్ళు తీసుకురాలేరా? కరెక్ట్ తిప్పి కొడితే 15th May 2017లో వాళ్ళని సీజ్ చేస్తే విత్ ఇన్ 10-15 daysలో అమ్మో ఈసారి దొరికిపోయాం, ఈసారి అసలు దొరకకుండా ఉండాలన్నట్టు ఈసారి ప్రొవిజన్తో కాకుండా ప్రాపర్ రిజిస్ట్రేషన్తో వచ్చారు. అది కూడా ద్రౌపది వాళ్ళ హస్బెండ్ వచ్చి MBBS డాక్టర్, ఆయన పేరు నవదీప్. ఈసారి డైరెక్టర్స్ లిస్ట్లో నరేందర్ రెడ్డి మరియు నవదీప్ యాడ్ చేశారు. నవదీప్ ఈజ్ అన్ MBBS డాక్టర్. మీరు నిషాని అయినా మీరు ఏం చదువుకోకపోయినా యూ కెన్ స్టార్ట్ అ క్లినిక్. దానికి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేదు, బికాస్ యూఆర్ ఇన్వెస్టర్. బట్ ఇఫ్ యూ రన్ అ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ షుడ్ హ్యావ్ డర్మటాలజిస్ట్ కానీ, OMFS కానీ, ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ. ఇక్కడ ఏంటి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, కానీ మీరు 5 years వితౌట్ రిజిస్ట్రేషన్ నడిపారండి. అది మన హీరో అంటే మామూలుగా ఉంటుందా? రఫ్ ఆడిస్తాడండి. పుష్ప తగ్గేదేలే, అట్లనే మన నరేందర్ రెడ్డి అస్సలు తగ్గేదేలే నడిపాడండి. సో కానీ అసలు ఎందుకు సీజ్ చేశారు అది మనం చూపించాం. అది part 2. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సివిల్ ఇంజనీర్కి తేడా ఉంది కదండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్లో ఇంజనీర్ కామన్ ఉంది కదా, నేను కూడా బిల్డింగ్లు కట్టిస్తా అంటే ఏమైంది? కూలిపోద్ది. అలానే చాలా క్లినిక్స్లో ఏమవుతుందంటే, ఇది సినిమాలు కాదు, బయట సిచ్యువేషన్లో చెప్తున్నాను. మొన్న కాన్పూర్లో ఏమైందంటే అండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యి 2 చనిపోయారంటే. నాకు షాక్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయితే మనుషులు చనిపోతారా అని కూడా మొన్నే తెలిసిందండి. అలానే బొటాక్స్ ఏంటంటే ఫేస్ లిఫ్టింగ్కి కానీ, లిప్స్కి కానీ, వీటన్నిటికీ ఇంజెక్షన్స్. సో రైట్ నర్వ్లో ఇంజెక్షన్ సరిగ్గా వేయకపోతే మీ కళ్ళు కూడా పోతాయి. సో అలాంటి పోయిన కూడా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇంత రిస్క్తో కూడుకున్న థింగ్స్ని మన హీరోయిన్ సక్సెస్ఫుల్గా ఏ పర్మిషన్స్ లేకుండా, ఏ డాక్టర్స్ లేకుండా 5 ఏళ్ళు నడిపారండి. ఒక ఇంజెక్షన్ ఫెయిల్ అవుతేనే ఏమవుతుంది అని చెప్తున్నాను నేను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఫెయిల్ అవ్వచ్చు, ఎన్నో ఫెయిల్ అవ్వచ్చు కదండి. మీరు ఏం చేయాలి? ఒకరు మిమ్మల్ని నమ్మొచ్చినప్పుడు ప్రాపర్ వాళ్ళతో ట్రీట్ చేపియండి. కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు, అదంతా మీ బిజినెస్. కానీ ప్రాపర్ వాళ్ళతో ట్రీట్ చేయకుండా ఎవరితో ట్రీట్ చేపిస్తే వైద్యో నారాయణ హరి అన్నారు. అంటే డాక్టర్ని దేవుళ్ళలా చూస్తారండి. అలాంటిది మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళని ఇలా చేస్తే ఏమైంది? మన మూవీలో ఒక అప్కమింగ్ హీరోయిన్ ఉంటుంది, తన పేరు మునాఫా. ఏంటంటే నేను హీరోయిన్ అయిపోవాలి అని ఎన్నో ఆశలతో మన ఖడ్గ మూవీలో సంగీతలాగా వచ్చే హీరోయిన్. నేను బాగుంటాను కానీ ఇంకా అందం కావాలి, ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి, నేను గొప్పగా కనిపించాలి, తెల్లగా కనిపించాలి అది అని ఆశతో, సరేలే ఎలాగో ఎన్నో క్లినిక్స్ ఉన్నాయి కదా, ఇది నమ్మేలా ఉంది అని ఒక నమ్మి వెళ్ళిన మునాఫాకి వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల మొహం మొత్తం చెడిపోతుందండి. మొహం మొత్తం పాడైపోయి ఎన్నో కోరికలతో సిటీకి వచ్చి నేను ఒక సూపర్ స్టార్ అయిపోతాను, ఒక శ్రీదేవి, ఒక ఐశ్వర్య రాయ్ ఇలా ఫేమస్ అయిపోతాను అని ఎన్నో ఆశలతో కొన్ని లక్షల మంది కృష్ణానగర్ దగ్గర ఉన్నట్టు తను కూడా వచ్చింది. కానీ ఆ ఆశలు 2 నిమిషాలు కూడా లేదు, ఆవిరైపోయి. సరే ఫస్ట్ ఫెయిల్ అయింది, మళ్ళీ వెళ్తే అలా ఇలా మాకేం సంబంధం లేదు అది ఇది అనేసరికి డబ్బులు పోయాయి, ఫేసు పాడైపోయింది, కెరీర్ నాశనం. తనకప్పుడు ఒక 4 ఆఫర్లు ఉన్నాయండి చేతిలో. ఈ దెబ్బతో 4 ఆఫర్లు డౌన్. ఇలా కాదు అని మునాఫా కోట్ల చుట్టూ తిరిగి ఆ ప్లేయర్స్ క్లినిక్కి మెట్లెక్కి దిగి ఏమైపోయిందంటే, వాళ్ళు మేమేం చేయలేము, మేము కరెక్ట్గానే చేసాము, మేము ఆల్రెడీ చేసాము, నీకు వర్కౌట్ అవ్వకపోతే మాకేం సంబంధం అని చెప్పి తిరిగి చేశారు. మునాఫా తర్వాత ఆ రివ్యూస్ అన్నీ చూసుకుందండి ఆ ప్లేయర్స్ క్లినిక్కి. అబ్బో ఒక్కొక్కటిని మించి ఒక్కొక్క ఆనిముత్యం. కొన్నిసార్లు ఏంటంటే రివ్యూస్ కావాలని డిఫేమ్ చేయాలని రాస్తారు. సో అలా అనుకుని పాపం మన మునాఫా ఏం చేసింది, హీరోని నమ్మి
వెళ్ళిపోయింది. కానీ లాస్ట్కి ఏమైంది, తనకే అవకాశాలు లేక చితికిలబడింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఎవడో గట్టోడు తగిలితే ఏమైనా చేయగలరు. చిన్న అమ్మాయి మహా అంటే ఏం చేస్తుంది, కోర్టుకి ఎక్కుతుంది. కోర్టుకి ఎక్కితే ఎన్ని సంవత్సరాలు, ఎన్నో పెద్ద పెద్ద కేసుల్లోనే ఎంతో మంది చితికిలబడి లాస్ట్ కొన్ని సంవత్సరాలైనా న్యాయం జరగక, కొన్ని సంవత్సరాల తర్వాత న్యాయం జరిగినా ఏం ప్రయోజనం? ఉన్న జీవితం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మునాఫాకి ఒక 50 years తర్వాత తనకి జస్టిస్ వచ్చినా ఏం ప్రయోజనం? ఉన్న కెరీర్ అంతా పోయింది కదా. వాళ్ళు ఏమన్నారంటే, మేము చాలా అమాయకులం అండి, మేము మా బాధ్యత మాత్రమే నిర్వర్తించాము, మునాఫా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది, 50 lakhs డిమాండ్ చేసింది, ఒకవేళ 50 lakhs ఇవ్వకపోతే అది ఇది అని చెప్పి మిమ్మల్ని కిందికి లాగుతాను, మిమ్మల్ని డిఫేమ్ చేస్తాను, మీ క్లినిక్లు మూతపడేలా చేస్తాను అని బెదిరించింది. నాకు 50 lakhs ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసిన ఆడియో రికార్డింగ్లు మాతో ఉన్నాయి అని నరేందర్ రెడ్డి ద్రౌపది చూపించారండి. చూపించేసరికి జనాలకి ఏమైపోయింది, అయ్యో మునాఫా ఒక ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో, ఒకళ్ళు ఎదుగుతుంటే కిందకు లాగుతారని. సో వాళ్ళని అదే నమ్మకంతో ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు. కానీ లాస్ట్కి ఏమీ చేయలేక అలానే ఆగిపోయింది. అలా మునాఫా లాంటి వాళ్ళు కొన్ని వందల మంది మన అరుణిమ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను చెప్పుకున్నారు. అరుణిమ ఏం చేశారు, వెంటనే ప్రతిదీ ఫటా పోస్ట్ చేసుకుంటూ పోయారు. ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. అరుణిమ క్వశ్చన్ ఏమి అడిగిందంటే, ఫస్ట్ ఎందుకు సీజ్ చేశారు, మీరు ప్రాపర్ డాక్టర్స్ అంటున్నారా, ఎవరు ప్రాపర్ డాక్టర్స్, వాళ్ళు ప్రాపర్ డాక్టర్స్ అన్న ప్రూఫ్స్ ఏంటి, పర్మిషన్ ఎవరు ఇచ్చారు, అసలు సీజ్ ఎందుకు అయింది, అన్ని ప్రాపర్ గా ఉంటే సీజ్ అయిన 15 days కి మళ్ళీ ఓపెనింగ్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఫస్ట్ మీ క్లినిక్ ని ఓన్లీ ప్రొవిజన్ మీద నడిపించారు, అసలు మీకు ఆ పర్మిషన్ ఎవరిచ్చారు, అలా నడుపుకునే హక్కు ఎవరిచ్చారు, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసి సీజ్ అయిన దాన్ని మళ్ళీ మీరు ఎలా ఓపెన్ చేయగలిగారు, కలెక్టర్ ఎలా పర్మిషన్ ఇచ్చారు మీకు, ఒకవేళ మీరు ప్రాపర్ గా రన్ చేస్తే ఒక 4-5 కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి మీ మీద ఫైట్ చేసి కేసు గెలిచి వాళ్ళు తిరిగి కంపెన్సేషన్ కూడా తెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీరు అన్ని నిజంగా కరెక్ట్ గా చేస్తే కంపెన్సేషన్ ఎలా ఇచ్చారు, ఒకసారి 1,50,000 కంపెన్సేషన్ ఇచ్చారు, ఒకసారి 80,000 కంపెన్సేషన్ ఇచ్చారు, ఎలా ఇచ్చారు అని మునాఫా ఏమంటదంటే, మేడం ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటంటే, నా కెరీర్ పోగొట్టుకున్నాను వాళ్ళ వల్ల, నాకు 4 సినిమాలు ఉండింది, నాకు 4 సినిమాలు కలిపి వాళ్ళు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసింది 50 lakhs, 50 lakhs ప్లస్ 4 years ఆగిపోయింది. నేను వాళ్ళని ఏమన్నానంటే, నాకు మీ వల్ల ఇంత టైం వేస్ట్ అయిపోయింది, ఇంత మనీ పోయింది, దాన్ని మీరు కంపెన్సేట్ చేయాలి అని మాత్రమే అడిగాను, కానీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికో అన్నది కాదు నా ఉద్దేశం. నియర్గా వాళ్ళ మెట్లు ఎక్కి దిగి వాళ్ళ న్యాయం కోసం పోరాడి అలసిపోయాను మేడం, మీరు కూడా నన్ను నమ్మకపోతే నన్ను ఇంకెవరు నమ్ముతారు మేడం అని మొరబెట్టుకుంటుంది, చాలా బాధపడుతుంది. ఈ క్వశ్చన్ కూడా వాళ్ళని పాయింట్అవుట్ చేస్తుంది, తను అడిగింది ఆపర్చునిటీ కాస్ట్ మాత్రమే, ఎందుకు ఇలా చేస్తారు అని. ఇవన్నీ అడుగుతున్నందుకు ఇప్పుడు మన దగ్గర న్యాయం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, అరే ఇది రాబాయి చూసుకో, 100 allegations వచ్చినా ఎవడేం పెక్కుంటాడో పీక్కోని, ఎందుకంటే నా దగ్గర న్యాయం ఉంది. సాయి కుమార్ లాగా డైలాగులు చెప్పొచ్చు, నీతికి ధర్మానికి న్యాయానికి ప్రతిరూపాలు అయితే కనిపించని ఆ 4వ సింహం మేర ఈ నరేందర్ రెడ్డి అని ఉండొచ్చు. అనలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్లు లేదు కదా. మనకు తెలుసు కదా హీరో హీరోయిన్ ఫస్ట్ నుంచి ఇలాంటి పత్తాపరాలు చేస్తున్నారని. మన నరేందర్ రెడ్డికి ద్రౌపదికి అమ్మో ఇది ఎటో వెళ్ళిపోతుంది, మన బిజినెస్లు పోతాయి, దీనివల్ల మనకు చాలా డ్యామేజ్ జరుగుతుంది, కోర్టులో అయితే కొన్ని సంవత్సరాలన్నా ఏమైనా చేసుకోవచ్చు, సోషల్ మీడియా అనేది చాలా డేంజరస్, ఇక్కడ ఫస్ట్ ఒకసారి చెడ్డ పేరు వస్తే మళ్ళీ దాన్ని రీగెయిన్ చేసుకోవడం కష్టమని అన్ని విధాలు ఆలోచించి కోర్టుకి హాలిడేస్ ఉన్నా, జడ్జెస్ వెకేషన్లో ఉన్నా ఎలాగోలా పర్మిషన్ తెచ్చుకొని మన అరుణిమ గారి మీద కేసు వేసి మాట్లాడకుండా చేస్తారండి. సోషల్ మీడియాలో కూడా ఏ వీడియోస్ రాకుండా తొక్కేస్తారు. ఇక్కడతో ఫస్ట్ పార్ట్ సమాప్తం. అదేంటి భయ్యా సడన్గా ఏం చేసావు, మూవీ ఇంకా చాలా ఉంది కదా అంటావా? అంతే భయ్యా, సీక్వెల్ ఉన్నప్పుడు ఇట్లానే ఉంటుంది మూవీ. సీక్వెల్ అన్నాక అట్లా క్లిఫ్ హ్యాంగర్లో వదిలేస్తాం. సో ఇప్పుడు పార్ట్ 2లో మన నరేందర్ రెడ్డి ద్రౌపదిది నిజమా, మన అరుణిమది నిజమా, ఎవరు హీరో ఎవరు విలన్, ఎవరిది అప్పర్ హ్యాండ్, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, ఎవరి దగ్గర న్యాయం ఉందనేదే మన పార్ట్ 2 అండి. అది త్వరలో రాబోతుంది. అంటే జీవితాలతో ఆడుకునే ఆట కదా ప్లేయర్స్. మీకు నచ్చిందో లేదో, బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో ఈ మూవీ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.